వెల్కమ్ టు ఓహో టాకీస్. నా పేరు రాఘవేందర్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి. ఈరోజు వీడియో ప్రధానాంశం చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడైన సిఎస్ రంగరాజన్ పైన వీర రాఘవరెడ్డి అనే ఒక వ్యక్తి, రామరాజ్యం సంస్థకు సంబంధించిన వ్యక్తి, దాదాపు 20 మందితో కలిసి ఆయన ఇంటికి వెళ్ళి దాడి చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశం 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు కూడా ఈ అంశం పట్ల, జరిగిన దాడి పట్ల దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేస్తూ చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడైన రంగరాజన్కు హిందువులంతా క్షమాపణలు చెప్తున్న వైనం. మరి ఎందుకు దాడి జరిగింది అనే విషయానికి వస్తే, రామరాజ్యం సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ వ్యక్తి, ఆ సంస్థలను నడుపుతున్న వ్యక్తి వీరరాఘవరెడ్డి మరి ఆయన ఇంటికి వెళ్ళి మరి ఆయనను దూషిస్తూ, ఆవేశంగా మాట్లాడుతూ, కోపంగా మాట్లాడుతూ, రకరకాల శ్లోకాలు, పద్యాలు వల్లిస్తూ, ఆధ్యాత్మిక రీతిలో మాట్లాడుతూ, ఒకవైపు భక్తి గురించి మాట్లాడుతూ, ఆయనను నానా ఇబ్బందులకు గురి చేస్తూ మాట్లాడిన వీడియో సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో అన్ని ఛానళ్ళలో వైరల్గా మారింది. రంగరాజన్ ఒక గోవును వేరే మతస్థుడికి దానం చేయడమే మరి ప్రధాన కారణంగా ఈ రామరాజ్యం సంస్థకు సంబంధించిన వీర రాఘవరెడ్డి, అదేవిధంగా ఆయన అనుచరులు కలిసి ఆయన మీద దాడి చేశారా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఎప్పటి నుండో, మరి దాదాపు చాలా సంవత్సరాలైంది, కొన్ని వందల సంవత్సరాల క్రితమే మరి ఈ ఆలయం నిర్మించబడ్డది. ఈ ఆలయాన్ని ఎప్పటి నుండో మరి సౌందరరాజన్ ట్రస్టీగా ఉంటూ మరి ఆలయాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో కూడా మరి చిలుకూరి బాలాజీ టెంపుల్ విశిష్టత, ప్రాధాన్యత, భక్తుల రద్దీని దృష్టి ఉంచుకొని కూడా మన గత ప్రభుత్వాలు కూడా మరి ఈ ఆలయాన్ని ఎండోమెంట్లో చేర్చాలని చెప్పేసి కూడా మరి గతంలో వార్తలు వినపడ్డాయి. కానీ మరి ఈ దేవాలయానికి సంబంధించిన ధర్మకర్తలు, మరి సౌందరరాజన్ కావచ్చు, రంగరాజన్ కావచ్చు, ఏదైతే వారు లేవనెత్తిన ప్రపోజల్కు వాళ్ళు అంగీకరించలేదు. ఎండోమెంట్కి ఈ టెంపుల్ని అప్పచెప్పలేదు. ప్రధానంగా మరి చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు కూడా ఈ టెంపుల్ని దర్శిస్తూ ఉంటారు. కొత్తలో మరి ఈ టెంపుల్ ఏర్పాటైనప్పుడు ముఖ్యంగా మరి యువకులు, అమ్మాయిలు పెళ్ళిళ్ళ కోసం కావచ్చు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబుల కోసం, వీసాల కోసం వాళ్ళు చిలుకూరు బాలాజీ టెంపుల్ను దర్శించుకొని ఆ స్వామివారి కరుణ కటాక్షాలను భక్తులకు కలిగించాలని చెప్పేసి కూడా వాళ్ళు 108 ప్రదక్షిణాలు చేయడం అనేది అక్కడ ఆనవాయితీ. ఎవరికైతే కోరికలు తీరుతాయో మళ్ళీ కోరిక తీరిన తర్వాత మళ్ళీ చిలుకూరు బాలాజీ టెంపుల్ని దర్శించుకొని మళ్ళీ ప్రదక్షిణలు చేసి ఆ విధంగా వాళ్ళ యొక్క భక్తి ప్రపత్తులను ప్రకటించుకుంటూ ఉంటారు భక్తులు. చిలుకూరు బాలాజీ టెంపుల్ చరిత్రకు సంబంధించిన పుస్తకాలను కూడా వాళ్ళు అచ్చు వేయించి మరి 2005వ సంవత్సరంలో అప్పుడున్న స్పీకర్ సురేష్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.
మరి చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్ర, విశిష్టత ఇవన్నీ మరి ఆ బుక్లో పొందుపరచడం జరిగింది. టెంపుల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఆ పుస్తకాన్ని ఫ్రీగా అందజేయడం అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉండే భక్తులు, ట్రస్ట్కి సంబంధించిన భక్తులు ఇస్తూ ఉంటారు. ఈ టెంపుల్ యొక్క విశిష్టత, గొప్పతనం ఏంటంటే అక్కడ కానుకలు వేయడానికి వీల్లేదు. ఎవరైనా పేదలైనా ధనికులైనా ఎవరైనా సరే క్యూలో నిలబడి స్వామివారిని దర్శించుకోవాలి తప్ప స్పెషల్ దర్శనాలు ఉండవు, టోకెన్లు ఉండవు, టికెట్లు ఉండవు. వేకువజామున 5 గంటలకు కూడా మరి ఆ టెంపుల్లో మనం రద్దీని చూస్తూ ఉంటాం. ఇక శని ఆదివారాల్లో అయితే సెలవు దినాలు కాబట్టి విపరీతమైన రద్దీ ఉంటుంది. మరి చిలుకూరు బాలాజీ టెంపుల్ పరిసర ప్రాంతాలు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిశాడని చరిత్ర అయితే చెప్తా ఉంది. కొన్ని వందల సంవత్సరాల కింద ఒక భక్తుడు ప్రతి సంవత్సరం తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తా ఉండేవాడని, కానీ ఒక సంవత్సరం ఆయన అనారోగ్యం పాలవడంతో తిరుమలకు నడవలేని స్థితిలో ఆయన ఉన్న సమయంలో మరి రాత్రి వేళ ఆ భక్తుడికి వెంకటేశ్వర స్వామి కలలోకి వచ్చి ఫలానా స్థలంలో నా విగ్రహం ఉంటుందని, అక్కడ వెళ్ళి తవ్వకాలు జరపాలని, ఇక తిరుమలకు రానవసరం లేదని, ఇక్కడే నేను వెలుస్తానని చెప్పేసి కూడా కలలో ఆ భక్తునికి చెప్పడం జరిగిందట. ఆ విధంగా మరుసటి రోజు వెళ్ళి తవ్వి చూడగా మరి శ్రీదేవి భూదేవి సమేతుడిగా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడింది. ఆ విగ్రహంతో పాటు అమ్మవారి విగ్రహం కూడా ఒకటి బయటపడడం, ఆ 2 విగ్రహాలను కూడా మరి అప్పుడున్న కాలంలో రాజు ఒక చిన్న గుడిని నిర్మించింది. ఇప్పటికీ ఆ గుడి అలానే ఉంది. చిలుకూరు బాలాజీ దేవాలయం. వెంకటేశ్వర స్వామికి ఇంకో పేరు కూడా ఉంది. చిలుకూరులో వీసాల దేవుడిగా, వీసాల స్వామిగా కూడా చిలుకూరు బాలాజీని కొలుస్తారు. ఈ విధంగా ఒక గొప్ప చరిత్ర, ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ అర్చకుడి పైన దాడి జరగడం అనేది చాలా అమానుషం, చాలా ఏహ్యమైన చర్య. సమాజం గ్రహించదు ఇట్లాంటి అంశాలను. ఒక హిందూ అర్చకుడి పైన మరో హిందూ దాడి చేయడం, ఒక రౌడీయిజం చేయడం సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి. ప్రతి హిందూ కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నాడు. ముఖ్యంగా ప్రభుత్వాలు మరి ఇట్లాంటి సంఘటనలపైన, ఘటనలపైన కఠినమైన చర్యలు తీసుకొని ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులపైన చర్యలు తీసుకొని వారికి కఠిన శిక్షలు వేయాలని చెప్పేసి కూడా అందరూ కోరుకుంటున్నారు. సమాజంలో మతపరమైన అంశాలు చాలా సున్నితమైనవి కాబట్టి హింస చెలరేగే అవకాశం ఉంటుంది. మతపరమైన మనోభావాలు తినే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా వీటి పట్ల జాగరూకతతో ఉంటూ సరైన సమయంలో స్పందించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అందరూ కోరుతున్నారు. మొత్తం మీద మరి వీరరాఘవరెడ్డి మరి అన్య మతస్థుడు గోవును మరి స్వీకరించడం, రంగరాజన్ చేతుల మీదుగా తీసుకోవడం అదే అంశమా, లేదంటే మరో అంశం కూడా వినబడతా ఉంది. ఏదైతే రామరాజ్యం సంస్థ ఉందో ఆ సంస్థకు టెంపుల్ను అప్పగించాలని చెప్పేసి కూడా వాళ్ళు బెదిరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీనిలో మరి ఎంతవరకు నిజం ఉన్నదనే విషయం అయితే తెలియదు. వార్తా కథనాల్లో ఉన్న సమాచారం మేరకు
నేను ఈ అంశాన్ని మీతో చర్చిస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ ఈ అంశం పైన రాజకీయ పార్టీలు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కూడా స్పందించడం, ఫోన్లో దాడికి గురైన ప్రధాన అర్చకుడు రంగరాజన్తో కూడా ఫోన్లో మాట్లాడడం, వారికి ధైర్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వెళ్ళి ఆయనను కలవడం, ఆయనకు ధైర్యాన్ని ఇవ్వడం, సంఘటనకు సంబంధించి అన్ని అంశాలను అడిగి తెలుసుకోవడం. ఈ సందర్భంగా కేటీఆర్ కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా చతికిల పడిందని చెప్పేసి కూడా ప్రస్తావించడం జరిగింది. మొత్తం మీద అయితే ఈ అంశానికి సంబంధించి అయితే పోలీసులు దర్యాప్తులు నిర్వహిస్తున్నారు. మరి ఎందుకు ఇలా జరిగింది, దాడి వెనుక ఉన్న కారణాలు ఏంటి అనే అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇదండి ఈరోజు వీడియో. సబ్స్క్రైబ్ చేయని వారు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.